సంక్రాంతి సెలవులకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు బస్టాండ్లో పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులంతా సొంత ఊర్లకు పయనమయ్యారు. ప్రయాణికులతో బస్టాండ్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సొంత ఊర్లకు వెళ్లడానికి సరైన బస్సు లేకపోవడం, వచ్చిన బస్సులో సీటు దొరకాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యాసంస్థల విద్యార్థులంతా కూడా తమ సొంత ఊర్లకు సంక్రాంతి పండగకి బయలుదేరారు. ఈ సందర్భంగా కూడా ఏదైతే బస్టాండ్లో విపరీతమైన రద్దీ నెలకొంది, ప్రయాణికులతో బస్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే తమ సొంత ఊర్లకి పండగకి వెళ్ళడానికి వందలాదిగా కూడా బస్టాండ్ చేరుకున్నారు. ఇక్కడ సరైన బస్సులు అంటే సరిపడా బస్సులు లేకపోవడంతో కూడా వీళ్ళంతా కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా, కుటుంబ సభ్యులు కూడా చిన్న చిన్న పిల్లలతో బస్టాండ్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే దీనికి సంబంధించి ఈ రద్దీలో ఏదైతే దొంగలు కూడా తమ చేతి వాటం ప్రదర్శించే అవకాశం కూడా ఉంది. అంటే రద్దీ నేపథ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే వందలాదిగా మంది తమ సొంత ఊళ్ళకు బయలుదేరిన నేపథ్యంలో కూడా ఇక్కడ బస్టాండ్ అంతా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. మనతో పాటు కొందరు ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి? बरंगल जाने को है, बस नया आया, बहुत टाइम हो गया। कितने देर से? घंटा हो गया इधर खड़े से। हाँ, घंटे से इधर ही है? इधर ही। సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి? అనుకోండి పోవాలి. నేను కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎప్పటికీ బస్సులు ఉంటాయి అనుకుని వచ్చినాం. అక్కడ మేము ఒక ప్రోగ్రాంకి అటెండ్ కావాల్సింది, అనుకున్నట్టుగా లేదు, బస్సులు అయితే లేవు, అసలే లేవు. చాలాసేపు అవుతుంది. చాలాసేపటి నుంచి కూడా తాము బస్టాండ్లో నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బస్సులు సరిపడా లేకపోవడంతో కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు అవుతుంది? హన్మకొండ వెళ్ళాలి, గంట అవుతుంది. ఈ లేడీస్ జయంగా ఏ బస్సు దొరకడం లేదు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు, ప్రత్యేక బస్సులు కేటాయించాము, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. చూస్తుండ్రు కదా పరిస్థితి, ఇక్కడ జనాలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏందనేది. చక్కగా టైంకి రావడం లేదు. ట్రాఫిక్ ఒకటి పెరిగింది. సమ్మక్క సారక్క జాతర అది ఉంటుంది కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నారు. దానికి తగ్గట్టు వేయాలని ప్రార్థన అంతే. ఆర్టీసీ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ రద్దీ మాత్రం విపరీతంగా నెలకొంది. ఇటు సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు సంక్రాంతి సెలవుల దృష్ట్యా కూడా ఇక్కడ భారీగా రద్దీ అయితే నెలకొంది. ప్రయాణికులంతా కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సొంత ఊళ్ళకి పండక్కి వెళ్ళడానికి ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళంతా కూడా సొంత ఊళ్ళకు బయలుదేరంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి? 1 అవర్ అవుతుంది, 1 అవర్ పైన అవుతుంది. 1 అవర్ నుంచి ఇట్లేదు, మా వాడు వచ్చి 3 అవర్స్ అవుతుంది. మేము వెళ్ళాల్సిన వరంగల్కి వెళ్ళాలి. బస్సులు లేవు, ఫుల్ అవుతున్నాయి, వెళ్తున్నారు. ఏం లేవు బస్సు. 2 అవర్స్ అవుతుంది బస్సు. సార్ మీరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి? గోదావరికానికి వెళ్ళాలి. 1 అవర్ అవుతుంది మేము వచ్చి. 1 అవర్ నుంచి బస్సులు లేవు, ఒక్క బస్సు కూడా రావట్లేదు. ఫుల్ ట్రాఫిక్లో అయిపోతుంది. ఇంకా బస్సులు అయితే కరెక్ట్ వస్తలేవు మనకి. కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ బాగా ఫుల్ అయిపోయిండ్రు బస్ స్టాండ్లో. అదే మరి మనకు బస్సులు సౌకర్యము కల్పించాలని అదే మేము అనుకుంటున్నాము. దాదాపు 2 గంటల నుంచి నిరీక్షిస్తున్నప్పటికీ కూడా బస్సులు ఇక్కడ సరైన సంఖ్యలో కూడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అతిపెద్ద బస్టాండ్గా పేరుగాంచిన కరీంనగర్ రవాణా వ్యవస్థలో రోడ్డుకు సంబంధించి రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థలో అతిపెద్ద బస్టాండ్గా పిలువబడే కరీంనగర్ బస్టాండ్లో దాదాపు ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సంక్రాంతి సెలవుల రద్దీ దృష్ట్యా ప్రత్యేకంగా బస్సులు కేటాయించాలని చెప్పేసి ప్రయాణికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.